రైట్. నెక్స్ట్ ఏ సమ్ ఉందని చెప్పండి ఒకసారి. 2 పవరా అయిపోలే, 2 పవర్ 1.5. నెక్స్ట్ ఎంత ఉంది? 2 పవర్ 1.5 ఈస్ టు 2 పవర్ 0.5. అది తెలుగులో మిస్టేక్ ఉంది చూడండి, ఓకేనా? ఇంగ్లీష్ లో కరెక్టే ఉంది. 2 పవర్ 1.5 ఈస్ టు 2 పవర్ 0.5. తెలుగులో వాళ్ళు దీన్ని సర్చ్ చేయండి, ఓకేనా? రైట్. ఇది చూడండి ఒకసారి. ఇది జనరల్గా ఇది రేషియో రూపంలో ఉంది చూడండి ఒకసారి, అవునా కాదా? రేషియో రూపంలో ఉన్నదాన్ని ఫ్రాక్షన్ రూపంలో రాసుకోవచ్చునా, అవునా కాదా? A:B ఏమని రాసినాం? A/B అని రాసినాం కదా. సేమ్ అదే ఫార్మాట్ లో చూడండి, ఇది 2 పవర్ 1.5 బై ఎంత? 2 పవర్ 0.5, అవునా? రైట్. ఇది చూడండి, A పవర్ M బై A పవర్ N ఫార్మాట్ లో ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ బేస్ వాల్యూస్ ఎట్లున్నాయి? ఈక్వల్ గా ఉన్నాయి కదా. ఇక్కడ కూడా బేస్ వాల్యూస్ ఎట్లున్నాయి మరి? సో ఈక్వల్ గా ఉన్నాయి. దీని ఫార్ములా ఏంటిది మరి? A పవర్ M మైనస్ N, ఓకేనా? సేమ్ అదే ఫార్మాట్ లో రాయండి. ఇక్కడ చూడండి, 2 పవర్ 1.5 మైనస్ 0.5. 1.5 కి 0.5 కి డిఫరెన్స్ ఎంత? 1 కదా. 1.5 కి 0.5 కి డిఫరెన్స్ ఎంత? 1. అంటే ఓవరాల్ గా ఎంత వచ్చింది నీకు ఇక్కడ? 2.1 వచ్చింది. సరే, 2 పవర్ 1. 2 పవర్ 1 అంటే ఎంత? 2. కానీ డినామినేటర్ లో ఏమన్నా ఉందా? సో లేదు కాబట్టి ఎంత తీసుకోవాలి? 1. 2/1 అంటే దాని మీనింగ్ ఏంటిది? 2:1. ఇది కూడా రాయండి పక్కన. A పవర్ M బై A పవర్ N. అయిపోయిందా? నెక్స్ట్ ఎన్నోది? 19. 19 చేయండి, అది ఈజీ సమ్మే, ఓకేనా? 19 చేయండి. 20 చూద్దాం ఒకసారి. 20 ఏముంది చెప్పండి ఒకసారి. 5A మైనస్ 3B. నెక్స్ట్ ఏముంది? 4A మైనస్ 2B is equal to 2:3. then find the A:B వాల్యూ. అదేనా? రైట్. ఒకసారి చూడండి, 2:3 అదే ఉందా? రైట్. ఒకసారి చూడండి, ఇది కూడా చూడండి, ఇది రేషియో రూపంలో ఉంది, ఇది కూడా రేషియో రూపంలో ఉంది. ఈ రేషియోని ఏం చేద్దామంటే ఫ్రాక్షన్ లోకి చేంజ్ చేయండి. ఎంత అవుతుంది? 5A మైనస్ 3B బై 4A మైనస్ 2B. ఇది ఫ్రాక్షన్ లో చేంజ్ చేసినప్పుడు దీన్ని కూడా ఫ్రాక్షన్ చేంజ్ చేయాలి కదా. మరి ఇది ఎంత అవుతుంది? 2/3. ఓకే. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 3ని ఈ మొత్తాన్ని కూడా మల్టిప్లై చేయాలి కదా. ఎంత వస్తుంది చూడండి, 3 × 5A 15A. నెక్స్ట్ 3 × 3B మైనస్ 3/9B. నెక్స్ట్ 2ని ఈ డినామినేటర్ వాల్యూ మొత్తాన్ని కూడా మల్టిప్లై చేయాలి. ఎంత వస్తుంది చూడండి, 8A. నెక్స్ట్ ఎంత? 4. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి A:B వాల్యూ రావాలి. రైట్. ఒకసారి చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 15A ఉందా? ఇక్కడ ఎంత ఉంది? 8A ఉంది. ఇక్కడ ఎంత ఉంది? -9B ఉంది. ఇక్కడ ఎంత ఉంది? -4B ఉంది. రైట్. ఒకసారి చూడండి, ఇక్కడ ప్లస్ వాల్యూఏ, ఇక్కడ కూడా ప్లస్ వాల్యూఏ, అవునా? నెక్స్ట్ ఇక్కడ మైనస్ వాల్యూఏ, ఇక్కడ కూడా మైనస్ వాల్యూఏ. ఆ రెండు ప్లస్ వాల్యూస్ వచ్చినా, రెండు మైనస్ వాల్యూస్ వచ్చినా ఆ రెండింటి మధ్య గ్యాప్ తీసుకోండి, ఓకేనా? ఆ రెండు ప్లస్ వాల్యూస్ వచ్చినా కూడా, ఆ రెండు మైనస్ వచ్చినా ఏం చేయాలి? ఆ రెండింటి మధ్య గ్యాప్ తీసుకోండి. ఎందుకంటే చూడండి, జనరల్ గా ఇక్కడ 15A ఉంది, ఈ 88 వస్తే ఏమైతుంది? -80 అనే కదా అయ్యేది.
సో అంటే నువ్వు ఏం చేస్తున్నావు ఓవరాల్ గా డిఫరెన్సే కదా చేసేది. సో ఇదంతా ప్రాసెస్ కంటే 2 ప్లస్ గుర్తులు ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్తున్నా, మైనస్ చేయండి సరిపోతుంది. 15A కి 8A కి డిఫరెన్స్ ఎంత, 7A. నెక్స్ట్ ఈ రెండు కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఇక ఈ రెండు చూడండి, ఇక్కడ -9B ఉంది, -4B ఉంది. నేను 2 ప్లస్లున్నా మైనస్ ఏ చేయాలని చెప్పిన, 2 మైనస్లు ఉన్నా ఏం చేయాలని చెప్పిన, మైనస్ ఏ చేయాలని చెప్పిన. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ -9B ఇక్కడే ఉంచండి, ఇక్కడ ఉన్న -4B ఇటు వస్తే ఏమైతుంది, ప్లస్ అవుతుంది కదా. అంటే ఇక్కడ -9B ఆ నెంబర్ ఇటు వస్తే +4B, అంటే ఏం తీసుకుంటావు నువ్వు, అక్కడ మైనసే కదా చేసేది, రైట్. మరి ఎంత అయితే చూడండి, 9B కి 4B కి డిఫరెన్స్ ఎంత, 5B. 2 ప్లస్లు ఉంటే మైనసే చేయండి, 2 మైనస్లు ఉన్నా కూడా మైనసే. ఒకవేళ ఆపోజిట్ వచ్చింది అనుకోండి, ప్లస్ కామా మైనస్, మైనస్ కామా ప్లస్, ఇట్లా ఆపోజిట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ప్లస్ చేయాలి. 2 ఈక్వల్ గుర్తు వచ్చినప్పుడు ఏం చేయాలి, మైనస్ చేయాలి, అంతే. రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది A:B. A కి ఆపోజిట్ వాల్యూ ఎంత, 5 కదా. B కి ఆపోజిట్ వాల్యూ ఎంత, 7. మనకు కావాల్సింది ఏంటిది మరి, A:B. A వాల్యూ ఎంత ఉంది, B వాల్యూ ఎంత ఉంది, 7 ఉంది. 5:7.